Hi everyone. Today we are going to discuss about what is genetics. మనకు జెనెటిక్స్ అనే పదం వినంగానే ఏం గుర్తొస్తుంది? జీన్స్ అని. జీన్స్ అంటే ఏంటివి? ఒక డిఎన్ఏలో ఒక పార్ట్ అనమాట. డిఎన్ఏ అంటే ఏంది? డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? క్రోమోజోమ్స్. డిఎన్ఏ అంతా కలిసి కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ ఫామ్ అవుతుంది. మనం అంటాం కదా, పేరెంట్స్ నుంచి పిల్లలకి క్యారెక్టర్స్ వచ్చినాయి, దాని డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అయింది అని. అయితే జెనెటిక్స్ ఏం చెప్తుంది? జెనెటిక్స్లో ఏం డీల్ చేస్తుంది అంటే హెరిడిటీ, అంటే వారసత్వం ఎట్లుంది, పేరెంట్స్ నుంచి ప్రోజెనికి ఆ డిఎన్ఏ ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందని చెప్తుంది. ఇంకొకటి వేరియేషన్స్. అండ్ జెనెటిక్స్ అంటే ఏంది? హెరిడిటీ గురించి ఇంకా వేరియేషన్స్ గురించి స్టడీ చేయడం అనమాట. వేరియేషన్స్ అంటే ఏంది? డిఫరెన్సెస్. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు ఉన్నా వాళ్ళ మధ్యలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇద్దరు అన్నతమ్ములు ఉంటే వాళ్ళ మధ్యలో చాలా తేడాలు ఉంటాయి. అంటే వేరియేషన్స్ అనేవి ఐదర్ డ్యూ టు ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల వేరియేషన్స్ రావచ్చు. జెనెటిక్స్ విల్ డీల్ విత్ ది స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. జెనెటిక్స్ అనే టర్మ్ని కాయిన్ చేసింది విలియం బ్యాట్సన్ ఇన్ 1905. జెనెటిక్స్ అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది. జెన్ అంటే టు బికమ్, టిక్స్ అంటే టు గ్రో ఇంటూ, అంటే మనం ఎట్లా గ్రో అవుతాం, ఒకరి నుంచి ఒకరికి డిఎన్ఏ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అని. అట్లనే నెక్స్ట్ సైటోజెనెటిక్స్ అంటే ఏంటంటే, ఇందులో మనకు ఒక సెల్ ఉంది కదా, సెల్ లోపల ఏముంటాయి? క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, తర్వాత దాన్ని జెనెటిక్స్కి ఎలా కోరిలేట్ చేయాలి. ద బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ దట్ కోరిలేట్స్ ది స్ట్రక్చర్, నెంబర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ విత్ ది హెరిడిటీ అండ్ వేరియేషన్. అది ఎట్లా కోరిలేట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు క్రోమోజోమ్స్ కొంతమంది లోపల క్రోమోజోమ్లలో ఏదో పారా ఇన్వర్షన్సో, డూప్లికేషన్సో, ఐసోక్రోమోజోమ్ వచ్చిందనుకో, వాళ్ళ లోపల వేరియేషన్స్ క్రియేట్ అవుతాయి పేరెంట్స్కి, ప్రోజెనికి. హెరిడిటీ అంటే ఏంది? పేరెంట్స్లో ఉన్న క్రోమోజోమ్స్, ఎగ్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, స్పర్మ్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి ప్రోజెనీలోకి వస్తాయి. అది హెరిడిటీ అనమాట. హెరిడిటీలో ఏంది? వంశపారపర్యం, అంటే పేరెంట్స్ నుంచి ప్రోజెనికి ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే దాని డిఎన్ఏ ఉండొచ్చు. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది వేరియేషన్స్ అంటే ఏంది? డిఫరెన్సెస్ అనమాట. ఒక ఇండివిజువల్స్ మధ్యలో మనుషులందరూ సేమ్ ఉంటారు. మనుషులకి కోతులకు డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ మనుషులలో ఒక డిఫరెంట్ కంట్రీస్కి వేరియేషన్స్ ఉంటాయి. చైనా వాళ్ళు తెల్లగా ఉంటారు, మనం ఒకలాగా ఉంటాం, ఆఫ్రికా వాళ్ళు బ్లాక్ ఉంటారు. ఇట్లా వేరియేషన్ ఉంది. కలర్ వేరియేషన్ కావచ్చు, హైట్ వేరియేషన్ కావచ్చు, ఏదైనా వేరియేషన్ ఉండొచ్చు. ఆ వేరియేషన్స్ అనేవి విత్ ఇన్ ది, ఇంకా ట్విన్స్ మధ్యలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. దానికి రీజన్స్ ఎట్లుంటాయి? కొన్ని వేరియేషన్స్ ఏమో హెరిటబుల్ ఉంటాయి. హెరిటబుల్ ఉన్నాయి ఏంటంటే, పేరెంట్స్ నుంచి ప్రోజెనీకి వేరియేషన్ ఉండదు. పేరెంట్స్లో ఏదైతే జీన్ ఉందో అది ప్రోజెనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, హెరిటబుల్ అనమాట. ఇది జనరేషన్ నుంచి జనరేషన్కి అట్లనే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నాన్ హెరిటబుల్ అనేవి ఏంటంటే ఎన్విరాన్మెంట్ వల్ల. ఇప్పుడు ఈక్వేటర్కి దగ్గర ఉన్న వాళ్ళు బ్లాక్ ఉంటారు, ఈ పోలార్ రీజన్స్కి దగ్గర ఉన్న వాళ్ళు వైట్ ఉంటారు. అది ఎందుకు రీజన్? ఎన్విరాన్మెంట్ వల్ల. ఇవన్నీ టెంపరీ వల్ల. దీస్ ఆర్ నాట్ హెరిటబుల్ అనమాట. మనకు జెనెటిక్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్ గుర్తొస్తాడు. ఆయన ఏం చేసిండు? బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెరిడిటీని కనుక్కున్నాడు.